పిల్లలు నీరసంగా ఉన్నప్పుడు తోటకూర కాడలాగా వడలిపోయాడు, వాడిపోయాడు అని అంటూ ఉంటాం గానీ, నిజానికి తోటకూర అనేది మంచి శక్తినిస్తుంది, మంచి పుష్టినిస్తుంది. తోటకూరలో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే తోటకూరతోటి వ్యాధుల తాట తీయొచ్చు. ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది తోటకూర, దీని ఔషధ విలువలు, అలాగే దీని శక్తి సామర్థ్యాలు. నిజానికి ఈ తోటకూర అన్ని ఆకుకూరల కల్లా శ్రేష్టమైంది. ఎందుకంటే చాలా లైట్గా ఉంటుంది, మెయిన్గా బాగా జీర్ణం అవుతుంది. అయితే ఇది మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంచి తోటకూర, రెండు కొయ్య తోటకూర. అంటే దాని ఫిజికల్ అపియరెన్స్ని బట్టి ఇలా అన్నారు, కానీ రెండిట్లోనూ గుణధర్మాలు దాదాపు ఒకటే. అయితే ఈ తోటకూరలో ఉండేటువంటి వైద్యపరమైన ఉపయోగాలు ఏమిటి, గుణాలు ఏమిటి, కర్మలు ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఎవరిలో చూసినా చిన్నవాళ్ళలో కానీ, మహిళల్లో కానీ, లేకపోతే యువతీ యువకుల్లో కానీ, మెయిన్గా యువతుల్లో కానీ, వీళ్ళందరిలోనూ ఒక సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇదే రక్తహీనత, ఎనీమియా. ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాలో ఈ తోటకూర అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజు ఒక కప్పు తోటకూర రసాన్ని తీసుకుంటూ ఉండాలి. దీంతో కొద్ది రోజుల్లోనే శరీరంలో రక్త వృద్ధి జరుగుతుంది. మెయిన్గా చిన్నపిల్లలు దీన్ని తినరు, కానీ పెట్టాలి. పెడితే ఈ పెరిగే పిల్లలకి ఇది ఒక మంచి బలవర్ధకమైన ఆహారం కింద పనిచేస్తుంది. మెయిన్గా ఒక నెల వయసు వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ఒకే ఒక స్పూన్ తోటకూర రసాన్ని కొంచెం తేనె కలిపి తాగిస్తూ ఉంటే చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ప్రధానంగా పిల్లల్లో మలబద్ధకం అనేది నామరూపాలు లేకుండా పోతుంది. ఇది పిల్లలకి ప్రకృతి సిద్ధమైనటువంటి మంచి టానిక్ లాగా పనిచేస్తుంది. ఇంకొకటి ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది మన అంగప్రత్యంగాల్లోకి అన్నింటిలోకి పెద్దదేమిటి అంటే చర్మం. ఈ చర్మానికి గజ్జి, దురదలు ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు, ఇలాంటి చర్మ వ్యాధులు ఉన్నప్పుడు తోటకూర ఆకుల రసానికి కొద్దిగా గంధకం, ఇది ప్యూరిఫైడ్ సల్ఫర్ దొరుకుతుంది మీకు ఆయుర్వేద మందుల షాపులలో. దీన్ని కలిపి ప్రతిరోజు పై పూతగా రాస్తూ ఉండాలి. దీంతో 1 లేదా 2 గంటల నుంచి మీకు రిలీఫ్ కనిపించడం మొదలు పెడుతుంది. ఇక అతి ముఖ్యమైనది ఈ వెంట్రుకల సమస్యలు. ఇలాంటి వాటిలలో తోటకూర మీకు ఉపయోగపడుతుంది. తోటకూర ఆకుల రసాన్ని ప్రతిరోజు తలకి రాస్తూ ఉండాలి. దీంతో స్థానికంగా స్టిమ్యులేషన్ జరిగి అది చక్కగా జుట్టు అనేది బాగా పెరుగుతుంది. అన్నిటికీ మించి దీన్ని మెయిన్ ఉపయోగం ఒకటి ఉంది. రక్తస్రావాలని ఇది ఆపుతుంది. ఒక కప్పు తోటకూర రసానికి కొద్దిగా నిమ్మరసానికి కూడా విటమిన్ సి ఉంటుంది, కాబట్టి స్టిప్టిక్ యాక్షన్ ఉంటుంది. సో ఒక కప్పు తోటకూర రసం, అలాగే కొద్దిగా నిమ్మరసం కలిపి ప్రతిరోజు రాత్రిపూట తాగుతూ ఉండాలి. దీంతో చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతున్నా, లేకపోతే ముక్కు నుంచి రక్తస్రావం అవుతున్నా, ఇలాంటి రక్తపిత్త వ్యాధులు తగ్గుతాయి. ప్రధానంగా రక్తమూలాలు తగ్గుతాయి. అలాగే మహిళల్లో ఒకవేళ ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉన్నా, లేకపోతే బలహీనత ఉన్నా, లేకపోతే నర్వస్ సిస్టమ్ డెబిలిటీస్ ఉన్నా, అంటే న్యూరోపతీస్ లాంటివి, వాటిలో కూడా ఇది ఒక చక్కని ఔషధంలాగా పనిచేస్తుంది. కాబట్టి తోటకూరని ఏదో తోటకూర కాళ్ళలాగా వాడిపోయాడు అని మనం పిల్లల్ని పోలికతో తోటకూరతోటి పోలుస్తూ ఉండం, కానీ నిజానికి తోటకూర చాలా బలవర్ధకమైనటువంటి ఆహారం అని చెప్పొచ్చు. అంటే ఇది వ్యాధుల తాట దీంతో తీయొచ్చు అని చెప్పొచ్చు తోటకూరతో. ఇలాంటి అద్భుతమైన మరిన్ని విషయాలు తిరిగి ఇదే కార్యక్రమాల సిరీస్లో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.